సూర్య, సిద్ధు ఎక్కడా కనిపించలేదు తాతయ్య. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా కనుక్కున్నాను, ఎవరికి టచ్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు మామయ్య. పెళ్ళిష్టం లేదని నీతో ఏమైనా అన్నాడా పల్లవి? లేదండి, వాడే ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. మరి పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే కదా అర్థం కానిది. వాడి మనసు ఎవరో బాగా చేసినట్టుండారు. వాడేమన్నా చిన్నపిల్లాడా? ఎవరో ఏదో చెప్తే మనసు మార్చుకోవడానికి? ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. ఊరందరూ వస్తారు, పరువు పోతుందని తెలీదు. ఇష్టం లేకపోతే నిన్నే చెప్పాలి. పీటల దాకా వచ్చాక పారిపోతే ఏమిటి దాని అర్థం? ఇప్పుడు నా మనవరాలి పరిస్థితి ఏమిటి? నా మనవరాలి భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకుంటున్నాడు నీ కొడుకు? ఇప్పుడు ఈ విషయం కళ్యాణికి తెలిస్తే తట్టుకోగలదా? అత్తయ్య, కళ్యాణి ఆఫీసర్, నీ బిడ్డ అమ్మా, కళ్యాణ్, సంపద ఎలా ఉంది? సంపద ఎలా ఉందంటే అమ్మని చూస్తావేంటి? తను ఓకే కదా? సంపద ఎలా ఉంది చెప్పు. ఇంకెక్కడ సంపదరా?
ఏంటమ్మా నువ్వు అనేది? నీ ముద్దల పెళ్ళం సంపద మడమ్మ ముద్దల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. మడమ్మ ముద్దల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. అమ్మా, అనవసరంగా నా భార్య మీద నిందలు వేయకు. నీ భార్య రాసి పెట్టిన లేఖ. థ్యాంక్ యూ కళ్యాణి. నాకు నువ్వు చేసిన సహాయానికి ఈ పదం చాలా చిన్నదవుతుందని నాకు తెలుసు, కానీ చెప్తున్నాను, నేను సిద్ధు 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా. కానీ శౌర్యతో పెళ్ళయ్యాక నా ప్రేమను మనసులోనే సమాధి చేశాను. శౌర్యనే నా జీవితం అనుకుని బ్రతుకుతున్నాను. జీవితంలో కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో నిన్ను చూసి నేర్చుకున్నాను. ప్రేమ గొప్పతనం చెప్పి నేనేం మిస్ అయ్యానో నాకు తెలిసేలా చేశావు. నన్ను సిద్ధుని ఒక్కటి చేశావు. మళ్ళీ మేం కలిసి ఇప్పుడు ఆనందంగా ఉండబోతున్నామంటే అది కేవలం నీ వల్లే. నేను సిద్ధు లవర్స్ అని అందరికీ తెలియకూడదని, నేను అందరి ముందు చెడ్డదాన్ని కాకూడదని నువ్వు సిద్ధుతో కలిసి ప్రేమ నాటకం ఆడావు. శౌర్యకి దమయంతకి దొరికిపోయే సమయాల్లో కూడా దొరకకుండా హెల్ప్ చేశావు. ఈ రోజు నాకు డెలివరీ చేసి నా ప్రాణాలు కాపాడి నీ బిడ్డ గురించి మరిచిపో, మేమందరం బాగా చూసుకుంటాం, నువ్వు సిద్ధుతో లైఫ్ ఎంజాయ్ చెయ్యని చెప్పి నన్ను ఒప్పించకపోయుంటే జీవితమంతా ఇక ఈ ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చేది. నువ్విచ్చిన ₹1 కోటి తీసుకొని వెళ్తున్నాం. మా కోసం పెళ్లి పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి నీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మమ్మల్ని కలిపావు. నువ్వు చేసిన హెల్ప్ నిజంగా ఎవ్వరూ చెయ్యరు. ఎదురుగా థ్యాంక్స్ చెప్పాలంటే కుదరలేదు. అందుకే లెటర్ పెట్టి వెళ్తున్నాను. చదివిన తర్వాత చింపే, లేకపోతే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలే శౌర్యకి నేనంటే పిచ్చి ప్రేమ, భరించలేడు. నా బిడ్డ జాగ్రత్త. థ్యాంక్ యూ కళ్యాణి. విన్నావుగా శౌర్య, నీ భార్య లీవ్ లెటర్. నా మీద నమ్మకం లేకపోతే చదువుకో. సంపద అంటే నాకు ప్రాణం. సంపద పక్కన ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకండి.
నువ్వెందుకురా బాధపడతావు? ఇలాంటి పనులు చేసినందుకు కళ్యాణి సిగ్గుతో చావాలి. ఛీ! అసలు నువ్వు ఆడదానివేనా? ఇద్దరు ప్రేమికుల్ని కలిపి ₹1 కోటి డబ్బులిచ్చి పంపిస్తావా? లేదు, లెటర్ అంతా అబద్ధం. నేనలా చేయలేదు. సిద్ధు మాత్రమే సంపదని లవ్ చేశాడు. సంపద సిద్ధుని లవ్ చేసింది. కానీ ఇప్పుడు కాదు. అది గతమని చెప్పింది. అది గతమని చెప్పింది. అది గతమని చెప్పింది. అది సంపద రాసిన లెటర్. నేను రాసింది కాదు. నువ్వు చేసిందంతా చెప్పి థ్యాంక్స్ అని కూడా రాసి పెట్టింది. నువ్వెంత సాయం చెయ్యకపోతే అంత ఫీల్ అయ్యి రాస్తుంది చెప్పు. ఆ లెటర్ లో ఉన్నదంతా అబద్ధం. సిద్ధు సంపదలు కాలేజ్ లో ప్రేమించుకున్న మాట నిజం. పెళ్ళయ్యాక మర్చిపోయానని చెప్పింది. కానీ లెటర్ లో ఎందుకు ఇలా రాసిందో నాకేం అర్థం కావడం లేదు. కావాలంటే అనుపమమ్మని అడగండి. సిద్ధు సంపదలు లవర్స్ అని, విడిపోయారని నా పుట్టినరోజుని నాకు తెలిసింది. నేను సిద్ధు ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సిద్ధు డబ్బు కోసమే పెళ్లి నాటకం ఆడాడు. అసలు నేను కళ్యాణితో పెళ్లి కొప్పుకుందే డబ్బు కోసం. తనది సంపదది ప్రేమ వ్యవహారం బయట పెట్టకూడదు అన్నా. నా మెళ్ళో తాళి కట్టకుండా ఉండాలన్నా. కట్నం ₹1 కోటి డబ్బులు తనకి పెళ్లికి ముందే కావాలన్నాడు. అవును దమయంతి, కళ్యాణి చెప్పింది నిజం. ఇందులో కళ్యాణి తప్పేం లేదు. అంటే తప్పంతా నీదేనా అనుపమా? అమ్మా, ప్రాణం పోయినా నా పెద్ద కూతురు అనుపమ తప్పు చేయదని గర్వంగా చెప్పుకుంటాను. అలాంటిది ఇంట్లో జరుగుతున్న తప్పుల గురించి చెప్పకపోగా పిల్లలు చేసే తప్పుకి పెద్దరికం వహించావా? ఏ ఒక్క మాట కూడా ఎవరికి చెప్పాలనిపించలేదా నీకు? అసలు నీకు ఆ ₹1 కోటి ఎక్కడివి? సిద్ధుకెలా ఇచ్చావు? క్షమించమ్మా, బీరువాకి మారుతాళం చేయించాను. అది సిద్ధుకిచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోమన్నారు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోమన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు భలే నాటకాలు ఆడుతుండారే. పెళ్ళైన ఆడదానికి నా కొడుక్కి సంబంధం కలిపి అవ్వ బ్రోకర్ పని చేసింది కాక తప్పంతా నా కొడుకుదే అన్నట్టు నిందేస్తాండారే. చిన్నమ్మా, ఇక్కడెవ్వరూ అలాంటి పని చేయలేదు. జరిగిందే చెప్తున్నాను. అక్షరాల తప్పు సిద్ధుదే. ఇంకాపమ్మా అనుపమమ్మా. అడ్డంగా దొరికిపోయినా తప్పించుకోవాలని నా తమ్ముడినంటే ఊరుకొని చెప్తున్నా. ఈ కొంప గురించి అందరూ గొప్పగా చెప్తుంటే విని నిన్ను ఈ ఇంటికి కట్టబెట్టినా. ఇప్పుడు తెలిసి శివపార్వతమ్మ గారి ముద్దుల పెద్ద కొడుకు అక్రమ సంతానంతో పెళ్లి కొప్పుకున్నాను. డబ్బులకి కక్కుర్తి పడి ఎక్కడికి పోతాయి తల్లిదండ్రుల పాడు బుద్ధులు. మర్యాదగా మాట్లాడు. ఒకటి కాదు 100 అంటాను. తప్పు నీ మనవరాలు, నీ కూతురు గాని కూతురు అనుపమ చేసుళ్లా. వాళ్ళు చేసింది తప్పు అని చెప్తే నీ కోపం పొంగుకొస్తుండదే. నా బిడ్డకి బంగారం లాంటి సంబంధాలు వస్తే ఈ దిక్కుమాలిన సంబంధం ఒప్పుకున్నాను. అసలు నిన్ను కాదు
పెళ్లి రాయబారం తెచ్చినా నా కూతురు నానాల. ఇప్పుడు నేనెట్టా మా ఊరెళ్ళి తలెత్తుకోవాలో నాకే తెలియడం లేదు. నీదే కాదు, ఇప్పుడు మా పరిస్థితి అదే. ఆ రోజు గుళ్ళో పంకజక్షి ఏదో అందని పంతానికి పోయి చుట్టుపక్కల 10 ఊళ్ళని పిలిచి నా మనవరాలి పెళ్లి జరుగుతుంది రండి అని పిలిచింది మా అమ్మ. ఇప్పుడిక్కడ జరిగిందంతా చూసిన వాళ్ళు మేమెక్కడికి వెళ్ళినా ఏం దమయంతి నీ కోడలు బిడ్డని వదిలేసి పారిపోయిందట కదా అని నన్ను, నీ భార్య పారిపోయిందట కదా అని నా కొడుకుని, నీ మనవరాలు ఇలా చేసిందట కదా అలా ఎలా పెంచారమ్మా అని మా అమ్మని నాన్నని అంటుంటే వాళ్ళు భరించగలరా? ఇప్పుడు వెళ్లిపోయిన సిద్ధు సంపదలు బాగానే ఉంటారు. వాళ్ళని కలిపిన తల్లి కూతుళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో అన్యాయం అయిపోయింది నా కొడుకు. ఇప్పుడు చల్లబడ్డాయా కళ్యాణి మీ ఇద్దరి కళ్ళు? అసలు నా కొడుకు నీకే అన్యాయం చేశాడు కళ్యాణి. అత్తయ్య, నేను చెప్పేది నిజం. నా మీదొట్టు, నేను తప్పు చేయలేదు. మొత్తం నువ్వే చేసావు కళ్యాణి, మొత్తం నువ్వే చేసావు కళ్యాణి. మొత్తం నువ్వే చేసావు. ఈరోజు ఈ పరిస్థితికి కారణం నువ్వు, నిన్ను వెనకేసుకొస్తున్న అనుపమమ్మ. మీరిద్దరూ అన్యాయం చేసింది నాకు కాదు, నా బిడ్డకి. ఇన్ని రోజులు నాతో ప్రేమగా ఉండి నాతో సంవత్సరం కాపురం చేసి నా బిడ్డకు జన్మనిచ్చింది నా భార్య. నిజంగా తన మనసులో సిద్ధు ఏ ఉండుంటే నాతో ఆనందంగా ఎలా ఉండగలిగేది? నిజమే, తను కాలేజ్ డేస్ లో ప్రేమించుండొచ్చు, సిద్ధుతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకోని ఉండొచ్చు. కానీ పెళ్ళాక మారిపోయింది. సంపదకి తన ప్రేమ కోల్పోయాననే బాధ రాకూడదనే నేను ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాను. మొదట్లో తను ఇబ్బందిగా ఫీల్ అయినా తర్వాత నా ప్రేమను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. మా ఇద్దరి ప్రేమకు గుర్తే ఈ బిడ్డ. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తనలో టెన్షన్ పెరిగింది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేది. మేబీ నీ మాటలు విని తను తప్పు చేస్తున్నాననే భయంతోనేమో. కానీ నువ్వు వచ్చి తన మనసుని మార్చేశావు. శౌర్య, సంపదని నువ్వెంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు. నిజం చెప్తున్నాను, ఇందులో కళ్యాణి తప్పులేదు. సిద్ధు సంపదల గురించి తెలిసిన తర్వాత నాకు మొదటగా గుర్తొచ్చింది నువ్వే. అందుకే సిద్ధు ₹1 కోటి కావాలని అడగగానే కోటిస్తాను, ఇకపై సంపద జీవితంలోకి రాకు అన్నాను. సరే అన్నాడు. 1 కోటి తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. నేను కళ్యాణి నమ్మాం. కానీ సంపద కూడా తనతో వెళ్తుందని మేము అనుకోలేదు శౌర్య. కళ్యాణి కంటే ముందు నిన్ను అమ్మ అని పిలిచింది నేనే కదమ్మా. అలాంటిది ఇప్పుడు నీకు నాకంటే ఈ కళ్యాణియే ఎక్కువైపోయిందా? తప్పు చేసిన కళ్యాణి వైపు నిలబడుతున్నా, బాధలో ఉన్న నా వైపు కాకుండా. నువ్విలా మారిపోతావని అనుకోలేదమ్మా.